హలో ఫ్రెండ్స్, నేను కిరణ్ తేజ సిరిసిల్ల. వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సి అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న రెస్పాన్స్ షీట్స్ ఇనిషియల్ కీస్ కాసేపటి క్రితమే విడుదల కావడం జరిగింది. దీనికోసం మీరు టీజీడిఎస్సి అని గూగుల్ క్రోమ్లో కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో కానీ సెర్చ్ చేస్తే ఇనిషియల్గా మీకు ఇట్లాంటి వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో టీజీడిఎస్సి అని ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఇలాంటి వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు రాసిన ఇనిషియల్ కీస్ అంటే ఎస్జిటి లేదా లాంగ్వేజ్ పండిట్ లేదా స్కూల్ అసిస్టెంట్ మీకు సంబంధించిన ఇనిషియల్ కీస్ అనేటివి ఇందులో లభిస్తాయి. ఒకసారి చూడండి. ఇనిషియల్ కీస్ చూస్తే ఇవన్నీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన లిస్ట్. దీంట్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ హిందీ అని వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి. అలాగే ఇందులో లాంగ్వేజ్ పండిట్, నెక్స్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇవన్నీ మీకు ఇందులో కనిపిస్తాయి. దీనిలో మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇనిషియల్ కీస్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇలాంటి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. నేను ఇనిషియల్గా డౌన్లోడ్ చేసిన కీ 30th జూలై 2024 షిఫ్ట్ 1 కింద స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియంది డౌన్లోడ్ చేశాను. దీంట్లో మనం చూస్తే మనం రాసిన క్వశ్చన్స్ అన్నీ ఈ విధంగా కనిపిస్తాయి. దీంట్లో ఒక క్వశ్చన్కి గ్రీన్ మార్క్తో రైట్ టిక్ చేసింది ఆన్సర్ అనే అర్థం. ఇందులో మీరు రాసిన రెస్పాన్సెస్ ఏం కనిపించవండి. కేవలం మీరు ఆ రోజు రాసిన పేపర్కి క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి ఇలాంటివి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసుకుంటే 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు సాధించిన పథకం కాంస్య పథకం. ఇది రైట్ ఆన్సర్. ఇందులో మీరు ఏ ఆన్సర్ రాశారో తెలీదు. నెక్స్ట్ ఇది కాకుండా రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మీకు వెబ్ పేజ్ నుండి ఇలాంటి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. దీంట్లో మనం ఆన్సర్ చేసిన ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఈ హాల్ టికెట్ ఈ క్వశ్చన్కి చూజ్ అన్ ఆప్షన్ అంటే మీరు సెలెక్ట్ చేసింది ఆన్సర్ 4 ఆప్షన్. కాకపోతే ఇక్కడ ఉన్న ఆన్సర్ మాత్రం కీ ప్రకారం కేంద్ర నాడీ వ్యవస్థ అని. అంటే నెక్స్ట్ మిగతా క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ 2024 జూలైలో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ద్వారా భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా నియమితులైన మనోలో మార్క్వెజ్ ఈ దేశానికి చెందినవారు. ఇనిషియల్ కీ ప్రకారం అయితే స్పెయిన్ అని అర్థం, కానీ మీరు చూజ్ చేసుకున్న ఆప్షన్ మాత్రం 2 అంటే ఇది రాంగ్ ఆప్షన్ని మీరు చూజ్ చేసుకున్నారని అర్థం. ఈ విధంగా మీరు ఇనిషియల్ కీ నుండి చూసుకోవచ్చు లేదా రెస్పాన్స్ షీట్స్ని కూడా చూసుకోవచ్చు. మీరు ముఖ్యంగా ప్రస్తుతం చేయవలసిన పని ఏంటంటే మీ ఆన్సర్ షీట్స్ని మీ రెస్పాన్స్ షీట్స్ని చూసుకుంటూ దాంట్లో కీ ప్రకారం తప్పించిన క్వశ్చన్స్ని మార్క్ చేసుకొని వాటిని సోర్స్ ప్రకారం అంటే మనకు సోర్స్ అంటే అకాడమీ బుక్స్ లేదా టెక్స్ట్ బుక్స్ దాంట్లో దాని ప్రూఫ్ ఎక్కడుంది అని ఆ టెక్స్ట్ని దాన్ని వెతికే పనిలో ముందు ఉండి మీ స్కోర్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ముందు మీకు ఇనిషియల్ కీ ప్రకారం స్కోర్ తక్కువ వస్తుంది అని మార్క్స్ తక్కువ వస్తున్నాయని బాధపడకండి. ఖచ్చితంగా మీలాగే అదే షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన మిగతా వారికి కూడా స్కోర్ తగ్గి ఉండొచ్చు. ఆ పేపర్ అంత టఫ్ ఉండి ఉండవచ్చు. కావున మీరు మీ స్కోర్ పెంచుకునే ప్రయత్నం చేయాల్సిన ముఖ్యమైన పని ఆ క్వశ్చన్కి సంబంధించిన సోర్స్ ఎక్కడుంది ఆ అకాడమీ బుక్ నుండి మీరు సంపాదించి దాన్ని మీ ప్రూఫ్గా ముందుగా రెడీ పెట్టుకోండి. తర్వాత మనం అబ్జెక్షన్స్ చెప్పే విధానాన్ని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మనం ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి వాళ్ళు ఇనిషియల్ కీ ప్రకారం రాంగ్ ఇచ్చిన ప్రతి ఆన్సర్ని మనం అబ్జెక్షన్ ద్వారా రేజ్ చేసి మనం దాన్ని రైట్ ఆన్సర్గా చేసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మనం చేయవలసిందే. దీనికోసం అందరూ సిద్ధంగా ఉండండి. మార్క్స్ తక్కువ వచ్చినాయి మాత్రం బాధపడకండి. ఖచ్చితంగా అందరికీ జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.